ఒక్క మాట మంటలు రేపింది. ఒక నింద అగ్గిరాజేసింది. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో పలు చోట్ల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి. ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. రాహుల్పై బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ ఇంటి దగ్గర ఉద్రిక్తతకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. రవనీత్ సింగ్ ఇంటి ముట్టడికి కార్యకర్తలు యత్నించారు. బ్యారికేడ్లతోటి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దిష్టి బొమ్మకు నిప్పు పెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఈ ఆందోళనలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహాత్మా, మీరు స్పాట్లోనే ఉన్నారు కదా, ఆందోళనలు సద్దుమణిగాయా? పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? అలాగే బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు వీటికి ఏం సమాధానం చెప్తున్నాయి? ప్రస్తుతం నేనున్నది యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం. ఇక్కడ పోలీసు ఎంత భారీ స్థాయిలో ఉన్నారో చూడవచ్చు. మహిళా పోలీసులను సైతం పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఒక దిష్టి బొమ్మను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీ మీద బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ తరహా ఆందోళనలు చేపట్టాలంటూ ఏఐసిసి నుంచి అన్ని రాష్ట్రాల పీసీసీలకు ఒక సర్క్యులర్ జారీ అయింది. అది అందుకున్న వెంటనే ఈ యూత్ కాంగ్రెస్ విభాగం ఢిల్లీలో తమ కార్యాలయం ఎదుటనే ఈ ఆందోళన చేపట్టింది. మొత్తంగా అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న అన్ని విభాగాలు కూడా, అంటే విద్యార్థి విభాగం, యువజన విభాగం, మహిళా విభాగం, ఇలా అన్ని విభాగాలని ఈ ఆందోళనలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఏఐసిసి నుంచి వెళ్ళాయి. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఇక్కడ ఈ ఆందోళన చేపట్టారు. వెరీ రీసెంట్లీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటన చేపట్టిన విషయం మనకు తెలిసింది. ఆ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత బీజేపీ నేతలు రణ్వీందర్ సింగ్ బిట్టు, అలాగే మాల్వా, ఇలా మరికొంతమంది నేతలందరూ కలిసి రాహుల్ గాంధీ పర్యటనను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా సిక్కుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే బిట్టు అసలు రాహుల్ గాంధీయే అతిపెద్ద ఉగ్రవాది అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. అంతేకాదు ఆయన భారతదేశాన్ని ప్రేమించరు, అందుకే విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా భారతదేశాన్ని కించపరిచేలాగానే వ్యవహరిస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని సమర్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు వేర్పాటువాదులు, లేకపోతే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, అటువంటి వారు మాత్రమే రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఉంటారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మరికొంతమంది నేతలైతే రాహుల్ గాంధీని ఇందిరాగాంధీ గతి పడుతుంది ఆయనకు కూడా అంటూ ఈ రకమైన లైఫ్ థ్రెటనింగ్ మెసేజ్లు కూడా కొంతమంది పబ్లిక్ డొమైన్లైనా చేశారు, సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు. సో వీటన్నింటికీ నిరసనగా ఏఐసిసి ఇప్పుడు ఈ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆందోళనలు చేపట్టాలి. కేవలం ప్రొటెస్టులు మాత్రమే కాదు, పబ్లిక్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. రాహుల్ గాంధీ విషయంలో చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం ఇదంతా కూడా ఒక కోఆర్డినేటెడ్ అటాక్ లాగానే జరుగుతుంది. రాహుల్ గాంధీని డీఫేమ్ చేయాలన్న ఒక కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆ మేరకు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఇటు లేఖ కూడా రాశారు ప్రధానమంత్రికి. మరొక వైపు తమ పార్టీ విభాగాలను ఆందోళన చేపట్టాల్సిందిగా ఆదేశిస్తూ ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. ప్రధానిని ఈ లేఖలోను ఈ సర్క్యులర్లోనూ విమర్శించారు. ఇంత జరుగుతున్న బీజేపీ నేతలు ఇంతగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తూ థ్రెటనింగ్ కూడా చేస్తున్నప్పటికీ ప్రధాని వైపు నుంచి పూర్తిగా మౌనమే కనిపిస్తుంది. ఆయన వైపు నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు అన్న ఆరోపణలు కూడా చేశారు. ఈ ఉదయమే ఆ పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అజయ్ మాకెన్ తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా చేశారు. రాహుల్ గాంధీని హతమార్చేందుకు కుట్ర జరుగుతోంది, లేదంటే ఆయన్ని తీవ్రంగా గాయపరిచేందుకైనా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆయన అందులో ఒక కంప్లైంట్ తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో చేసి ఒక కాపీని ఇటు
ఎన్నికల సంఘానికి కూడా ఒక కాపీని అందజేశారు. సో ఈ రకంగా మొత్తంగా రాహుల్ గాంధీ మీద బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగానే మొత్తం దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రస్తుతం ఈ NSUI కార్యాలయం, యూత్ కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర ఈ ఆందోళనలు జరుగుతున్నాయి.